వల్లభనేని వంశీ మోహన్ ఇటీవల కనిపించటం మానేశారు. ఆయనపై త్వరలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం నడిచింది. వాస్తవానికి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కలిసి బయటకు వెళ్లిపోయిన వంశీ తన సొంత నియోజకవర్గంలో గన్నవరంలో అడుగు పెట్టలేకపోయారు. అప్పుడప్పుడు కోర్టు కేసులకు మారువేషంలో వస్తున్నారు. అయితే తొలుత ఆయన అమెరికా పారిపోయారని ప్రచారం నడిచింది. కానీ మధ్యమతిలో కనిపించారు. వైసీపీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కొడాలి నాని పక్కనే దీనంగా కూర్చున్నారు. పూర్తిగా రాజకీయాలను విడిచిపెట్టి అమెరికా వెళ్లిపోతారని కూడా తెగ ప్రచారం నడిచింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వం విడిచిపెట్టే ఛాన్స్ లేదు. అందుకే తన అనుచరుల వద్ద తాను రాజకీయాలకు దూరమవుతానని అర్థం వచ్చేలా మాట్లాడారు. కొందరు కుల పెద్దలు రంగంలోకి దిగి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే గన్నవరంలో వంశీ అనుచరులు పెద్ద ఎత్తున అరెస్ట్ అవుతున్నారు. తర్వాత అరెస్ట్ వల్లభనేని వంశీదేననే ప్రచారం నడుస్తోంది. అయితే అది మామూలు కేసు కాదట. దాదాపు 100 కోట్లు విలువ చేసి ఆర్థిక నేరానికి వంశీ పాల్పడినట్టు తెలుస్తోంది. దాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు సమాచారం. వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. అయితే ఆయనపై ఉన్న బినామీ ఇళ్ల పట్టాల కేసు ఒకటి బయటకు తెచ్చింది వైసీపీ. పార్టీలోకి వస్తేనే ఎటువంటి కేసు లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆ కేసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుటుంబంపై విరుచుకుపడేలా చేసింది జగన్ సర్కార్. అయితే ఇంతవరకు జరిగింది ఇదేనని అంతా భావించారు. అయితే వంశీ హయాంలో పోలవరం కాలువగట్లను కూడా తవ్వుకుని అమ్మేసుకున్నట్టు తాజాగా తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేలింది. ఇక కేసు పెట్టి అరెస్ట్ చేయటమే మిగిలింది. అయితే మొత్తం బినామీలతోనే ఈ తంతంకం జరిపినట్టు ఆరోపణలున్నాయి. తన వద్ద పనిచేసే డ్రైవర్లు, వైసీపీ నేతల దగ్గర పనిచేసిన వారిని బినామీలుగా పెట్టి లైసెన్సులు తీసుకున్నారు. తీసుకున్న లైసెన్సులు ఒక చోట అయితే మరో చోట తవ్వకాలు జరిపారు. ఇలాంటి లెక్కలను విజిలెన్స్ బయటకు తీసింది. దాదాపు 100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. అయితే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన విజిలెన్స్ బినామీదారులను అరెస్ట్ చేయటం ప్రారంభించింది. అయితే తాము అటువంటి లైసెన్సులు తీసుకోలేదని, ఆధార్ కార్డు జిరాక్స్లు వల్లభనేని వంశీ అడిగితే ఇచ్చామని వారు చెబుతున్నారు. తమ ఆధార్ కార్డులు పెట్టి వంశీ లైసెన్స్ తెచ్చుకొని చదువుకున్నారని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వల్లభనేని వంశీపై రేపో మాపో పటిష్టమైన ఒక కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయనపై క్రిమినల్ కేసుతో పాటు ఆర్థికపరమైన కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.